గుండెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇడుపులపాయలో మెడికల్ కాలేజ్తో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఇక సీఎం రానున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జగన్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. భాకాపురం హెలీప్యాడ్తో పాటు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం లైన్ ద్వారా మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. కడప జిల్లాలో రేపు సీఎం జగన్ పర్యటన కొనసాగనుంది. సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. రాజకీయ సమీకరణలో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది నాయకులను కూడా ఆయన రేపు కలిసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాదాపు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో మరో 4-5 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇదే నేపథ్యంలో ఇప్పటి వరకు పులివెందులలో నియోజకవర్గ వ్యాప్తంగా చేసినటువంటి పులివెందుల డెవలప్మెంట్ అథారిటీ కింద చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించబోతా ఉన్నారు. అవన్నీ కూడా రేపు ప్రారంభంలోకి రానున్నాయి. మెడికల్ కాలేజ్ తో పాటు స్థానికంగా విజయమ్మ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఒక పార్కును కూడా ప్రారంభించబోతా ఉన్నారు. అదే విధంగా దాదాపు 200 నుంచి 300 మందికి ఉపాధి కలిగించే విధంగా ఏదైతే ఒక ఇండస్ట్రియల్ హబ్ ను ఏర్పాటు చేశారో దాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి రింగ్ రోడ్లను కావచ్చు, సుందరీకరణ చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన రేపు ప్రారంభోత్సవాలు చేయబోతా ఉన్నారు. ఇవన్నీ రేపటి నుండి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో నిధులు సమకూర్చి పులివెందుల అభివృద్ధికి ఒక సెక్రటరియట్ ను కూడా ఏర్పాటు చేశారు. మినీ సెక్రటరియట్ ను ఏర్పాటు చేశారు. దాన్ని కూడా ఆయన ప్రారంభించబోతా ఉన్నారు. రానున్న రోజుల్లో కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పులివెందుల నియోజకవర్గానికి ఏమేమి చేయాలో అన్ని ప్రణాళికలు ఇస్తే రేపు పూర్తి అన్నిటికి కూడా భూమి పూజలు చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు సీఎం సొంత నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి అలకప్పునినటువంటి నాయకులందరినీ కూడా రేపు కలుపుకొని ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు మనకు సమాచారం అందుతా ఉంది. ఒక పక్క సునీత 14వ తేదీ 15వ తేదీ ఆమె సమావేశం ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి సందర్భంలో రేపు సీఎం ఎవరైతే అలకప్పున్నారో అందరి నాయకులను కూడా ఏకతాటిపై తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో పులివెందుల నియోజకవర్గంలో అందరూ కూడా వైసీపీకి అండగా నిలవాలని చెప్పి కోరబోతా ఉన్నట్లు సమాచారం తెలుస్తా ఉంది. ఇదే విధంగా రానున్న ఎన్నికల్లో కూడా స్థానిక నాయకులు ఇక్కడ ప్రచారం కొనసాగించాలి. తాను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల పైన దృష్టి పెట్టనున్నటువంటి నేపథ్యంలో పులివెందులకు పూర్తిగా సతీష్ రెడ్డితో పాటు ఆయన సతీమణి భారతిని ఇన్ఛార్జీలుగా ఇవ్వబోతా ఉన్నారు. వారే ఇక్కడ పూర్తిగా స్థానిక నాయకులను కలుపుకొని ఓటింగ్ ప్రణాళిక అయిపోయేంత వరకు కూడా ప్రచారాన్ని కొనసాగించే విధంగా రూపకల్పన కూడా చేయబోతా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే కనుక కొనసాగితే ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డిని దాదాపు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆయన ప్రచారాన్ని కూడా అందరూ కూడా గెలుపుకు సహకరించాలి. తాను లేనప్పుడు తన తమ్ముడు కూడా ఇక్కడ ఉండి అన్ని కార్యక్రమాలను నిర్వహించాడు. పులివెందుల మా పుట్టిన నియోజకవర్గం కాబట్టి మీ అండదండలతోనే నేను ఇవాళ సీఎం అయ్యాను. మీకు కావాల్సినటువంటి అన్ని పనులు కూడా తాను చేయబడతా ఉన్నప్పటికీ మీ బిడ్డగా నన్ను మరోసారి ఆదరించండి, పులివెందుల నుండి నన్ను ఆశీర్వదించి మరీ ఒకసారి ముఖ్యమంత్రిగా పంపాలని చెప్పి ఆయన కోరనున్నట్లు తెలుస్తా ఉంది లక్ష్మీనాథ్. అయితే యూసఫ్ చెప్పండి, ఇప్పుడు వరుసగా జరుగుతున్న సంఘటనలు వైసీపీ పార్టీకి కొంత తలనొప్పులుగా మారే అవకాశం ఉందా? ముఖ్యంగా చెల్లెళ్ళైన షర్మిల కానీ సునీత కానీ అన్న జగన్పై తిరుగుబాటు బావుగా ఎగరేసిన పరిస్థితి. షర్మిల కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే సునీత ఏ పార్టీలోకి వెళతారనేది ఇంకా తెలియరాలేదు. అయితే డైరెక్ట్గా సునీత వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దు అని డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉందా? పూర్తిగా చూసినట్లయితే లక్ష్మణ్, ఇప్పటికే పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు అంతర్గతంగా ఏ చర్చలు ఏ విషయాలు చర్చించుకున్నప్పటికీ కూడా ఎటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ కూడా వైఎస్ జగన్ ఫోబియా ఏ విధంగా ఉంటుందంటే తన అనుచర వర్గం మొత్తం కూడా ఎన్నికల్లో పూర్తిగా సమిష్టిగా కృషి చేస్తుంది. ఆయన గెలుపు కావచ్చు, గతం నుండి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి కావచ్చు, పోలింగ్ బూత్లలో కార్యకర్తలను తీసుకువెళ్లి ఓట్లు వేయించడంలో కావచ్చు పూర్తిగా వాళ్ళు సఫలీకృతం అవుతారు. ఎప్పుడు కూడా వారికి అక్కడ ఓటమి అనేది రానటువంటి పరిస్థితి. దీన్ని కూడా ఈసారి జగన్ ఆ ఫార్ములాను మళ్ళీ మెయింటైన్ చేయబోతా ఉన్నారు. తమ కుటుంబంలో చీలికలు తెచ్చింది ఎవరో పులివెందుల ప్రజలకు తెలుసు. పులివెందులలో తమ కుటుంబం ఎటువంటిదో, తాను ఎటువంటి వ్యక్తినో అందరికి కూడా ప్రతి ఇంటికి కూడా తనకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. అందరినీ కూడా రేపు దాదాపు మినిమం చూసినట్లయితే మండల స్థాయి నాయకులందరినీ కూడా కలుపుకొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నట్లు తెలుస్తా ఉంది. వారందరికీ కూడా
జగన్ ఇదే దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో పూర్తిగా తమకు గతం నుండి మా కుటుంబానికి మీరు ఏ విధంగా అండగా నిలిచారో అదే విధంగా నిలిచండి. తన చెల్లెళ్లకు కావాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు తనపై రెచ్చగొట్టి లేనిపోని అవాకులు తనను రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబంలో చీలికలు తీసుకొచ్చారని చెప్పేసి జగన్ రేపు పులివెందుల ప్రజలకు వివరించబోతా ఉన్నారు అని చెప్పేసి మనకు సమాచారం అందుతా ఉంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ యూసఫ్.